నమస్తే అండి, డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. మే మంత్ లో మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. విజయవాడ అండ్ సరౌండింగ్స్ లో ఉన్నాయండి. ఏదైనా ఓపెన్ ల్యాండ్ పొలాలు కావాలంటే విజయవాడ సరౌండింగ్స్ లోనే ఉంటాయండి. విజయవాడలో చాలా కష్టం. సో మంచి రీజనబుల్ ప్రైస్ కొన్నాయండి. మంచి వీడియో ఇది మాత్రం చివరి వరకు చూడండి. మనకు వచ్చేసరికి మే మంత్ లో కైకలూరు దగ్గర కొండూరు అనే విలేజ్ అండి. 3 ఎకరాల ల్యాండ్ అండి. అది వచ్చేసి 1,20,00,000 రిజర్వ్ ప్రైస్ కి ఉందండి. అక్కడ ఎకరం వచ్చేసి 60 నుంచి 70 లక్షలు ఉందండి. సో మనకి ఆల్మోస్ట్ 40 లక్షలు ఎకరం రిజర్వ్ ప్రైస్ తో వస్తుందండి. 3 ఎకరాలు. ఇది మే మంత్ 7th 7వ తారీఖున EMD లాస్ట్ డేటు 8/8 ఆప్షన్ అండి. తర్వాత సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి మంగళగిరి ఆత్మకూరు అండి. ఇది చాలా రేట్ తగ్గిందండి. 252 గజాలండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. రిజర్వ్ ప్రైస్ 43 లక్షలు అండి. మే మంత్ 5th EMD లాస్ట్ డేట్ అండి. 6th ఆప్షన్ అండి. అయితే దీనికి వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ వీధి సోల్ ఉందండి. ఆ వీధి సోల్ అభ్యంతరం లేని వాళ్ళు ఈ ప్రాపర్టీని ట్రై చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్. మంగళగిరి రాజధాని ఏరియాలో అంత తక్కువ రిజర్వ్ ప్రైస్ తో ఓపెన్ ల్యాండ్ రావటం అనేది. కాకపోతే వీధి సోల్ అభ్యంతరం లేని వాళ్ళు ఈ ప్రాపర్టీని ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఉయ్యూరు దగ్గరలో అండి, ఎగ్నిపాడు రోడ్ లో ఉయ్యూరు దగ్గర ఒక మంచి CRE ఓపెన్ ల్యాండ్ అండి. 150 గజాలండి. లేఅవుట్ 9,26,000 రిజర్వ్ ప్రైస్ అండి. అక్కడ ఇప్పుడు 100 గజాలు 16 లక్షలు 17 లక్షల వరకు అమ్ముతా ఉన్నారండి. మనకి 150 గజాలు CRDA లేఅవుట్ ఓపెన్ ల్యాండ్ 9,26,000 రిజర్వ్ ప్రైస్ తో వస్తుందండి. మే 10th EMD లాస్ట్ డేట్ అండి. 11th వచ్చేసి ఆక్షన్ అండి. తర్వాత కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అండి 2,517 గజాలు ల్యాండ్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ అండి. అంటే ఏదైనా గోడౌన్స్ కానీ ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందండి. రెసిడెన్షియల్ యూజ్ అవ్వదు. 2,517 గజాలు. రిజర్వ్ ప్రైస్ 2,96,39,000 అండి. హైవే నుంచి సెకండ్ రోడ్డే వస్తుంది. సో కొంచెం దగ్గరగానే ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియాలో. కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అండి. మే 6th లాస్ట్ డేట్ అండి. 7th ఆప్షన్ అండి. తర్వాత వచ్చేసరికి మన BRTS రోడ్ కి దగ్గరలో భానునగర్ లో అండి 2 ఓపెన్ ల్యాండ్స్. కొంచెం ఈ 2 ల్యాండ్స్ తీసుకునే వాళ్ళు కొంచెం దీని గురించి తెలుసుకోవాల్సినవి ఉన్నాయండి. సో ముందు మీరు చూసి తర్వాత ఖచ్చితంగా ఆఫీస్కి రండి. ఇవి 673 గజాలు 671 గజాలు అండి. 2,75,00,000 2,74,00,000 రిజర్వ్ ప్రైస్. మే 11th EMD లాస్ట్ డేట్. 12th ఆప్షన్ అండి. BRTS రోడ్డుకి దగ్గరలో అండి, భానునగర్ అంటారు. తర్వాత ఏలూరులో ఒక మంచి ప్రాపర్టీలు ఒక 2 వచ్చినాయండి. G+1 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న 307 గజాలండి. ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్. ఏలూరు దగ్గర చాటపర్రులో అండి. ఏలూరు చాలా దగ్గరలో ఉంటుంది చాటపర్రు విలేజ్. G+1 307 గజాలు 24,50,000 రిజర్వ్ ప్రైస్ అండి. మే 4th లాస్ట్ డేట్ అండి. మే 5th ఆక్షన్ అండి. అదే ఏలూరులో అండి, ఏలూరు సిటీలోనే G+1 ఒక 215 గజాల ఓల్డ్ బిల్డింగ్ అండి. రోడ్ కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. 39 లక్షల రిజర్వ్ ప్రైస్ అండి. వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. 39 లక్షల రిజర్వ్ ప్రైస్ అండి. మే 11th EMD లాస్ట్ డేట్ అండ్ 12th ఆక్షన్ అండి. తర్వాత చాలా మంచి ప్రాపర్టీ అండి. రేట్ కూడా చాలా తగ్గింది. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మీకు కావాలంటే లోన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి తాడిగడపలో అండి. 120 గజాల G+1 ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్. రిజర్వ్ ప్రైస్ 67 lakhs అండి. మార్కెట్ ప్రైస్ ఆల్మోస్ట్ 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. రిజర్వ్ ప్రైస్ 67 లక్షల నుంచి స్టార్ట్ అండి. EMD లాస్ట్ డేట్ 5th అండి. 6th ఆప్షన్ అండి. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ చేసుకోవద్దండి. లోన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే ఈ ప్రాపర్టీకి లోన్ కూడా వస్తుంది. సో అందువల్ల ఈ ప్రాపర్టీని మిస్ అవ్వద్దు. అంటే ఏదైనా ఇండివిజువల్ హౌసెస్ అండ్ 2 BHK 3 BHK ఫ్లాట్లకి మీకు ITR కానీ లేదంటే శాలరీ పే స్లిప్స్ అలాంటివి ఏమైనా ఉంటే లోన్స్ చేసి చేపిద్దామండి. అన్నిటికీ కుదరకపోవచ్చు కానీ మాక్సిమం ప్రాపర్టీస్కి. ఓపెన్ ల్యాండ్లకి అయితే మాత్రం బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ కి లోన్స్ అడగొద్దండి, చాలా కష్టం అవుతుంది. తర్వాత రాజరాజేశ్వరిపేటలో అండి G+2 బిల్డింగ్ కొంచెం సెమీ ఫినిష్డ్ అండి. 120 గజాలు నార్త్ ఫేసింగ్. 56,40,000 అండి రిజర్వ్ ప్రైస్. EMD లాస్ట్ డేట్ మే 20th అండ్ 21st ఆప్షన్ అండి. అలాగే కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇంకొక కమర్షియల్ ల్యాండ్ వచ్చిందండి. 907 గజాలు ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి. కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా 907 గజాలు ఈస్ట్ ఫేస్ ల్యాండ్ అండి. రిజర్వ్ ప్రైస్ 80,17,000 అండి. EMD లాస్ట్ డేట్ 5th అండి. 6th ఆప్షన్ అండి. అంటే ఏమైనా గోడౌన్స్ కానీ అలాంటివి కట్టుకునే వాళ్ళు విజయవాడలో మనకి ఎనీ టైం లారీ యాక్సెస్ ఉంటుంది. వాటికి గోడౌన్స్ వాటి కోసం వాళ్ళు అయితే మాత్రం కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా టచ్ చేయొచ్చండి. ఒకప్పుడు రేట్లు బాగుంది, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. సో గజం 10,000 కన్నా తక్కువ రిజర్వ్ ప్రైస్ ఉంది. 907 గజాలు 80,17,000 అంటే. సో అలాంటి గోడౌన్స్ కోసం వాళ్ళైతే దాన్ని ట్రై చేయొచ్చండి. తర్వాత రాజరాజేశ్వరిపేటలోని ఇంకొక G+1 బిల్డింగ్ అండి. 100 గజాలండి. ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. కాకపోతే బిల్డింగ్ వెనకాల బిల్డింగ్ అండి. రాజరాజేశ్వరిపేటది రేట్ రీజనబుల్ గా ఉందండి. కాకపోతే ఏంటంటే బిల్డింగ్ వెనకాల బిల్డింగ్
ఒక 4 feet 5 feet వేలో బ్యాక్ వెళ్ళాలి. 100 గజాలు G+1 మొత్తం 27,80,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఎవరైనా తక్కువలో కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి. దీని May 11th EMD లాస్ట్ డేట్ అండి. 12th వచ్చేసి ఆక్షన్ అండి. ఈసారి మంచి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయండి. మే మంత్ లో మిస్ అవ్వద్దు. అసలు ఇన్ని ఇండివిజువల్ హౌసెస్ విజయవాడలో ఇప్పుడు చాలా తక్కువ అండి రావటం. యనమల కుదురులో వచ్చేసి G+2 బిల్డింగ్ అండి, 88 గజాలు, వెస్ట్ ఫేసింగ్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 50 లక్షలు అండి. EMD లాస్ట్ డేట్ May 5th అండి. 6th ఆక్షన్ అండి. తర్వాత మంగళగిరిలో ఒక కమర్షియల్ ల్యాండ్ అండి, 241 గజాలు, ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ ల్యాండ్. చాలా కమర్షియల్ ల్యాండ్ అండి, కమర్షియల్ గా యూజ్ అవుతుంది. మంగళగిరిలో చాలా మంది అడుగుతున్నారు. ఇది 1,12,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. కాకపోతే రోడ్డు ఎక్స్టెన్షన్ దానికి సంబంధించి ఎంతో కొంత పోవచ్చు అని అంటున్నారు. సో అది చూసుకోవాలి. బట్ దాంట్లో 200 గజాలు ఉపయోగపడినా కూడా ఆ రేట్ అయితే చాలా రీజనబుల్ అండి. కమర్షియల్ మెయిన్ రోడ్ బిట్ మంగళగిరిలో 241 గజాలు. May 13th EMD లాస్ట్ డేట్ అండి. 14th ఆక్షన్ అండి. తర్వాత ఏలూరు రోడ్ సీతారాంపురంలోనే అండి ఒక ఓపెన్ ల్యాండ్ వచ్చిందండి. బట్ కొంచెం చిన్న రోడ్ అండి, మేబీ 12 to 14 feet మేబీ. 300 గజాలు అండి ఓపెన్ ల్యాండ్. 1,44,10,000 రిజర్వ్ ప్రైస్ అండి. చాలా మంది ఏలూరు రోడ్కి దగ్గరలో అడుగుతున్నారు. బట్ రోడ్ చిన్నదే కానీ రేట్ అయితే ఓకేనండి, రీజనబుల్. అక్కడ ఆ చిన్న రోడ్లు కూడా గజం 70,000-75,000 జరుగుతూ ఉందండి. సో ఏలూరు రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. 1,44,00,000 రిజర్వ్ ప్రైస్ అంటే 50,000 కన్నా తక్కువ రిజర్వ్ ప్రైస్ వస్తుంది. సో ఏలూరు రోడ్కి దగ్గరలో ఏలూరు రోడ్లో కావాలి అనుకునే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే దీనికి వెళ్ళొచ్చండి. ఇది May 20th EMD లాస్ట్ డేట్ అండి. 21st ఆక్షన్ అండి. తర్వాత రాజరాజేశ్వరిపేటలోని ఒక 3 BHK ఫ్లాట్ వచ్చిందండి. సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ అండి. 1500 SFT. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 44,50,000 అండి. 3 BHK ఫ్లాట్. EMD లాస్ట్ డేట్ వచ్చేసి 12th అండి. 13th ఆక్షన్ అండి. తర్వాత అండి సో కానూరులో వచ్చేసి ఒక గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. చాలా రీజనబుల్ గా ఉంది. కానూరు చాలా మంది అడుగుతా ఉన్నారు. 765 SFT అండి. బట్ అన్డివైడెడ్ షేర్ మాత్రం 38 గజాలు ఇస్తున్నారండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 17 లక్షలు మాత్రమే. May 11th లాస్ట్ డేట్ అండి. 12th ఆక్షన్ అండి. తర్వాత నందమూరి నగర్ లో 2 BHK ఫ్లాట్ అండి. థర్డ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్. ఇది 1100 SFT అండి. అన్డివైడెడ్ బాగా ఇస్తున్నారు, 40 గజాలు. అది కొంచెం రిజర్వ్ ప్రైస్ 41 lakhs అండి. కొంచెం క్లాసిక్ గా ఉంటుంది. సో అపార్ట్మెంట్. EMD లాస్ట్ డేట్ వచ్చేసి May 7th అండి. 8th ఆక్షన్ అండి. సో ఇబ్రహీంపట్నంలో ఒక 3 BHK ఫ్లాట్ వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. చాలా చాలా బాగుంది. 1880 SFT అండి. మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంటుంది. అన్డివైడెడ్ షేర్ కూడా 77 గజాలు ఇస్తున్నారండి. 1880 SFT, 77 గజాలు అన్డివైడెడ్ షేర్. 68,64,000 రిజర్వ్ ప్రైస్ అండి. EMD లాస్ట్ డేట్ May 24th అండి. 25th వచ్చేసి ఆక్షన్ అండి. తర్వాత పైకాపురం ప్రకాష్ నగర్ లో ఒక 2 BHK ఫ్లాట్ అండి. అన్డివైడెడ్ వచ్చేసి 50 గజాలు ఇస్తున్నారు. 50 గజాలు అన్డివైడెడ్ షేర్ అంటే చాలా ఎక్కువ. 2 BHK ఫ్లాట్ కి 900 SFT. 23,80,000 అండి రిజర్వ్ ప్రైస్. పైకాపురం. May 11th EMD లాస్ట్ డేట్ అండి. 12th ఆక్షన్ అండి. తర్వాత గన్నవరంలో ఒక 2 BHK ఫ్లాట్ అండి. సెకండ్ ఫ్లోర్ నార్త్ ఫేస్ ఫ్లాట్. 1160 SFT అండి. అన్డివైడెడ్ షేర్ ఎక్కువ, 54 గజాలు. బట్ రిజర్వ్ ప్రైస్ 39 లక్షలు అండి. May 12th లాస్ట్ డేట్ అండి. 13th ఆక్షన్ అండి. మొత్తం 20 ప్రాపర్టీస్ చెప్పామండి. ఇంట్లో ఒక 2-3 ప్రాపర్టీస్ వరకు రిజర్వ్ ప్రైస్లు ఎక్కువ ఉన్నాయి. మనం ఏం చేయలేము. అది కొంచెం క్లాస్ ఏరియాలో అలాంటి ఏరియాలో కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఒకటి, మిగతావన్నీ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి. చాలా చాలా మంచి ప్రాపర్టీస్. విజయవాడలో ఎప్పుడు లేని ఇండివిజువల్స్ హౌసెస్ ఉన్నాయి. తర్వాత పొలాలు అవన్నీ ఉన్నాయి. సో మేమంతా ఇంకా మంచి వీడియోస్ వస్తాయండి. ఇంకా మంచి ప్రాపర్టీస్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. నోటిఫికేషన్స్ రాగానే అవి కూడా మేమంతా రిలీజ్ చేస్తామండి. సో ఏప్రిల్ నిజంగా మనం అనుకున్న మంచి ప్రాపర్టీస్ లేవండి. సో మార్చ్ మంత్ బాగా ఎక్కువ ఉండడం వల్ల జనరల్గా ఎప్పుడు ఏప్రిల్ తక్కువ ఉంటాయండి. బట్ మే మంత్ మంచి ప్రాపర్టీస్ ఉంటాయండి. సో మే మంత్ మన డ్రీమ్ హౌస్ అసోసియేషన్ చూస్తూ ఉండండి. విజయవాడ, గుంటూరు, వైజాగ్ అండ్ హైదరాబాద్ లో మంచి మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీకు అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.